ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. భోలే బాబా రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని కలవటానికి శాంతినికేతన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క విలక్షణమైన మనస్తత్వాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. ఠాగూర్ గారి చుట్టూ ప్రశాంతత ఆవరించి ఉండేదట. వారిని ఎంతోమంది మహనీయులు కలవటం, వారితో సమయం గడపటం, అక్కడ కొద్ది రోజులు ఉండటం అనేది మనం వింటూ ఉంటాం. ఠాగూర్ గారు ఆయన కవి రచయిత మాత్రమే కాదు, వారు బొమ్మలు గీసేవారు, నాట్యం చేసేవారు, పాడేవారు. ఒక్కటి అని కాదు, అసలు అన్ని రకాల కళలు ఆయనలో అలా ఒదిగిపోయి ఉండేవి. ఆయన జీవితాన్ని ఎప్పుడూ ఒక సెలబ్రేషన్ లాగా గడిపేవాడు. ఎంతో జ్ఞాని. భోలే బాబా ఠాగూర్ గారిని ఎన్నో క్వశ్చన్స్ అడిగి ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటారు. తను ఇక వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైందని బాబాజీ భోలే బాబాకి టెలిగ్రామ్ పంపుతారు. అప్పుడు ఇంకా తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఠాగూర్ గారిని ఒక మంచి సందేశాన్ని ఇవ్వమంటారు. అప్పుడు వారు చావు పుట్టుకల గురించి ఎంతో అద్భుతంగా చెప్తారు. అంటే ఈ ప్రపంచ మనుగడకి మూలమైన చైతన్యమే దేవుడు. దేవుడి కోసం బాహ్యంగా పరితపించే వాళ్ళు నిరర్థకంగా జీవిస్తున్నట్టే. మనం ఎప్పుడైతే మనలోనే దేవుడు ఉన్నాడని అన్వేషణ మొదలు పెడతామో అప్పుడు ఆ అనుభూతిని కూడా పొందుతాం. అంటే దేవుడు మనలో ఉన్నాడు అనే అనుభూతిని కూడా పొందగలుగుతామనేసి చెప్తారు. అలాగే ఈ సముద్రం లాంటి చైతన్యంలో అలలు కనిపించి మాయమవుతున్నట్టు ఆ పరమాత్మ అనే చైతన్యంలోంచి మనం జస్ట్ వచ్చాం. ఇలాగా మనం ఆయనలో భాగమే, మళ్ళీ ఆయనలోకే కలవాల్సిందే. అంటే అలలు సముద్రంలో కలిసినట్టుగా పుట్టుక చావు రెండు కూడా న్యాచురల్, ఆయనలో నుంచే వచ్చి ఆయనలోకే వెళ్ళిపోతుందన్నమాట. ఇలా తను ఇంకా ఎంతో చెప్తారు ఠాగూర్ గారు. తర్వాత భోలే బాబాతో పాటు ఈ హరరాయ్ దేశాయి ఇంకొక 10 మంది కూడా శాంతినికేతన్ నుంచి బయలుదేరుతారు. బాబాజీ భోలే వెంటనే రా, సమయం ఆసన్నమైంది అని ఇచ్చిన టెలిగ్రామ్ వల్ల భోలే కొంత ఆలోచనలో పడతాడు. దేనికోసం, అంటే ఏం సూచిస్తోంది బాబాజీ మెసేజ్? భవాల్ రాజు వెళ్ళిపోతూ ఉన్నాడా? ఎందుకంటే భవాల్ రాజు తనని శాంతినికేతన్లో కలుసుకుంటాడనమాట. అసలు అతను ఎందుకు అక్కడికి వచ్చాడు? అతని టైం అయిపోతుందా, లేదా బాబాజీ గారు దేహాన్ని నిష్క్రమిస్తున్నారా? ఏం జరగబోతోంది అని తనలో తనే ఎంతో ఆలోచిస్తూ ఉంటారనమాట. పరమగురువు దర్శనం కోసం ఆ 10 మంది శాంతినికేతనం నుంచి వచ్చారని భోలే బాబాజీతో చెప్తారు. అలాగే పరమగురువు భోలే కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనని కలవాలి అనేసి బాబాజీ ఆదేశించటంతో మధ్య టిబెట్లోని లాసా దగ్గరికి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు బ్రిటిష్ అధికారులు వీరందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారుగా భావించి బంధిస్తారు. కానీ భోలే మాత్రం ఏదో రకంగా తప్పించుకుంటాడు. ఎన్నో ప్రయాసలకి ఓర్చి చివరికి లాసాకి చేరుకుంటాడు. ఇక ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. లాసాకి వెళ్ళిన తర్వాత భోలే సన్యాసుల మఠాలకు సరఫరాలు చేయటానికి స్థిర నివాసం ఏర్పరచుకున్న పల్లెలను చూశారు. భిన్నత్వాలతో కూడిన ఆధ్యాత్మిక ప్రపంచం, లౌకిక ప్రపంచం రెండూ పక్కపక్కనే ఉండడం చూశారు. ఉన్నత స్థాయి లామాలు తప్ప కొంతమంది లామాలు ప్రభుత్వంలో పాలనాపరమైన స్థానాలలో ఉండటం చూశారు. అయితే ఈ రెండింటి మధ్య సంబంధం లేదు.
విదేశీయులు దేశంలోకి ప్రవేశించకుండా ఉండటానికి ప్రభుత్వ నిర్వహణా వ్యవస్థ వాళ్ళ నుండి ఎక్కువ పన్నులు వసూలు చేస్తుంది. ఈ టిబెట్, హిమాలయ సైడ్ ఎక్కువగా సాధకులు, ఈ సాధువులు, ఋషులు ఉంటారు, తపస్సు చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అదొక ఆధ్యాత్మిక ప్రపంచంలా ఉంటుంది. అలాగే అక్కడ కూడా మామూలుగా మన సిటీస్, విలేజెస్ లాగానే చిన్న చిన్న పల్లెలు, అక్కడ బ్రతికే వాళ్ళు ఉంటారు. ఈ లామాలకు కావలసినవి సరఫరా చేసేవాళ్ళు కానీ, మఠాలకి ఆహారం సరఫరా చేసుకునే చిన్న చిన్న పల్లెలు, అక్కడ ఆ ప్రజలు కూడా ఉంటారు. సన్యాసి మఠాలకు బయట ఉన్న ప్రపంచం పేదరికం, అజ్ఞానం, నిరక్షరాస్యతతో మగ్గిపోతున్న జనసముద్రం. ఆధ్యాత్మిక చింతన అంటే పర్వతాల కింద, సరస్సులలో, నదులలో ఉన్న దయ్యాలు, రాక్షసులు, సర్పాల వంటి వాటి చుట్టూ తిరిగి పూజించడమే. మిగతా అన్ని దేశాలలో మాదిరిగానే టిబెట్లో కూడా ఆకలి, అతిసారం వంటి వ్యాధులు, అనిశ్చిత పరిస్థితుల మధ్య ప్రజలు నిరంతరం బాధలకు గురవుతూనే ఉంటారు. అక్కడ కూడా ఈ పరిస్థితులన్నింటికీ దేవతల కోపమనో లేదా దయ్యాలనో, తమ పూర్వీకుల శాపాలనో ఇలాంటి వాటినే కారణంగా భావిస్తూ ఉంటారు. మఠ జీవనం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ జీవితం సౌకర్యవంతంగాను, సురక్షితంగాను ఉంటుంది. ఎందుకంటే మఠాల్లో లామాలు ప్రభుత్వంలో కీలక పాత్ర నిర్వహిస్తారు. అటు ప్రభుత్వంలోనూ, ఇటు ఆధ్యాత్మిక రంగంలోనూ వాళ్లే ప్రముఖులు. సన్యాసులకి పాఠశాలలకి వెళ్ళడం ఒక ప్రత్యేకమైన సదుపాయం. నిజానికి టిబెట్లో స్కూల్కి వెళ్ళడం అంటే మఠంలో చేరి సన్యాసిగా మారవలసి ఉంటుంది. వాళ్ళ కుటుంబ స్థాయిని బట్టి ప్రవేశం దొరుకుతుంది. పాఠశాలల్లో ప్రవేశించిన తరువాత వాళ్ళకి టిబెట్ భాషలో చదవటం, రాయటం నేర్పుతారు. తర్వాత ఉన్నత విద్యలో భాగంగా బౌద్ధ గ్రంథాలను చదవటానికి పాళీ భాషను చదువుతారు, లేదా లౌకిక పరిపాలనా నిర్వహణలో భాగమవుతారు. బౌద్ధ గ్రంథాలు అన్నీ కూడా పాళీ భాషలో ఉంటాయి, అందుకనే ఆ భాషని నేర్పుతారన్నమాట. భోలేబాబా స్వామీజీ అయినప్పటికీ, టిబెటన్ విషయంలో కావలసిన పరిజ్ఞానం ఉన్నప్పటికీ లామా సాంప్రదాయానికి చెందినవారు కాకపోవటం వల్ల ఆయనకు అక్కడి మఠాల గురించి పెద్దగా తెలీదు. కొన్ని రోజులు లాసాలో వెతగ్గా ఒక క్రిస్టియన్ సంస్థ కనపడింది. అక్కడ ఆయనకు ఆహారం, వసతి లభ్యమయ్యాయి. ఆ క్రిస్టియన్ సంస్థ సహాయంతో భోలేబాబా ఒక లామాని కలిసి తాను భారత్ నుంచి వచ్చిన ఆధ్యాత్మిక చింతనా పరుడినని పరిచయం చేసుకున్నారు. తాను సారనాథ్, గయాలో చదువుకున్నానని, తనకి సంస్కృతం, పాళీ భాషలు వచ్చునని ఆయనకు చెప్పారు. ఆ విధంగా భోలేబాబా టిబెటన్లో ఉన్న పురాతనమైన, అతి ప్రసిద్ధమైన జోకంగ్ ఆశ్రమాన్ని సందర్శించగలిగారు. ఇది దలైలామా పోటాలా ప్యాలెస్ దగ్గరగాను, డ్రూపాంగ్ సన్యాసి మఠానికి కొన్ని మైళ్ళ దూరంలోనూ ఉంది. అక్కడి మఠంలో వేల కొద్దీ సన్యాసులు ఉన్నారు. ఒక్క జోకాంగ్ మఠంలోనే సుమారు 7,000 మంది సన్యాసులు ఉన్నారని తెలిసి భోలేబాబా ఆశ్చర్యపోయారు. ప్రతి గది, ప్రతి హాల్, ఖాళీగా ఉన్న ప్రతి చోట దేవుళ్ళు, దేవతలు, దేవదూతలు, రాక్షసుల విగ్రహాలు, రకరకాలైన బుద్ధావతారాలకు సంబంధించిన శిల్పాలు, దలైలామా విగ్రహంతో సహా ప్రఖ్యాత లామాల విగ్రహాలతో నిండిపోయాయి. అతి కష్టం మీద కూర్చొని ధ్యానం చేయటానికి స్థలం దొరుకుతుంది. ప్రతి చోట వెన్నతో వెలిగించిన దీపాలు కనపడతాయి. నేలంతా యాక్ వెన్నతో జారుడుగా ఉండి నడవడం ఓ పెను సవాలుగా మారుతుంది. ప్రతి గదిలో తేనె తుట్టెల మాదిరి పైకప్పుకు గుడ్డలో చుట్టిపెట్టిన వ్రాతప్రతులు వేలాడుతూ ఉంటాయి. సంవత్సరాల తరబడి వాటిని ఎవ్వరూ తెరవకపోవడంతో అవన్నీ దుమ్ము కొట్టుకుపోయాయి. ఈ పెద్ద పెద్ద మఠాలతో పాటు
భోలేబాబా లాసాకి బయట ఉన్న ఓ చిన్న మఠాన్ని కూడా సందర్శించారు. ఎందుకంటే ఇక్కడి మఠాధిపతి అయినటువంటి లామా గొప్ప తాంత్రికోపాసకుడు అని విన్నారు. ఈ విషయాన్ని స్వామీజీ హిమాలయ పరమగురువులతో జీవనం పుస్తకంలో రాశారు. నేను లామాని కలిసినప్పుడు ఆయన చెక్కలతో నిర్మించిన గదిలో కూర్చుని చుట్టూ 7 మహిళలు ఉండగా అందరూ కలిసి మంత్రాలు జపిస్తున్నారు. కొన్ని మంత్రాలు జపించిన తరువాత కారం మసాలా చల్లిన మాంసం ముక్కను కాస్త తిని మళ్ళీ మంత్రాలను ఉచ్చరిస్తున్నారు. 15 నిమిషాలైన తరువాత లామా తన మంత్రోచ్చారణను ఆపి నేనెందుకొచ్చానో అడిగారు. నేను చిరునవ్వు నవ్వి వారిని చూడటానికి వచ్చానని చెప్పాను. లేదు లేదు, అది నిజం కాదు. నువ్వు ఫలానా వ్యక్తివి. ఫలానా వ్యక్తివైన నువ్వు మారువేషంలో ఉన్నావు. సిక్కిం పోలీసులు నీకోసం తిరుగుతూ ఉన్నారు అని అన్నాడు. అతడు చాలా కోపంగా ఉన్నాడని అతని మాటలే చెప్తున్నాయి. నేను ఈ తాంత్రికోపాసనలోని ఈ మార్గాన్ని, పచ్చిమాంసం తినడాన్ని నిరసిస్తానని అతనికి తెలుసు. అతను నా ఆలోచనలను చదివాడని తెలిసి భయమేసింది. అయితే అతను అలా చేసినందుకు నేనేమీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అప్పటికే ఎదుటివాళ్ల ఆలోచనలు చదివేవాళ్ళు చాలామంది నాకు తెలుసు. అలాగే ఎదుటివారి ఆలోచనలు చదివే పద్ధతి మొత్తం నాకు తెలుసు. నేను నమ్రతగా ప్రవర్తిస్తూ కేవలం మరింత తాంత్రిక విద్యలు నేర్చుకోవటానికి మీ దేశం వచ్చానని చెప్పాను. తాంత్రికుడైన ఆ యోగి ప్రార్థన చేసే పుస్తకాన్ని ఇచ్చి చూడమన్నాడు. కానీ ఆ పుస్తకాన్ని ఇంతకుముందే నేను చదివేశాను. లామా తన మఠంలో ఉండటానికి అంగీకరించాడు. ఇక్కడ భోలేబాబా అద్భుతమైన అనుభవాన్ని పొందారు. ప్రధాన లామాతో సహా చాలామంది లామాలు పట్టువస్త్రంతో చుట్టి గంధాన్ని మందంగా పూసి ఉన్న సంస్కృత గ్రంథాన్ని పూజిస్తూ ఉంటారు. దాన్ని ఎవ్వరూ తెరవరు. ఎందుకంటే ఎవరన్నా తెరిస్తే వెంటనే కుష్ఠవ్యాధి సోకి మరణిస్తారని నమ్ముతారు. భోలేబాబా ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మరు. చదివిన వారికే రచనా సౌందర్యం సొంతం. దాంట్లో ఏముందో కూడా తెలియని మూర్ఖులకు ఆ సౌందర్యం విలువ ఏనాటికి తెలియదు అనే నానుడి ఆయనకు బాగా గుర్తుంది. ఆయనకు ఆ గ్రంథాన్ని చదవాలనే కోరిక బాగా ఉంది. ఒకరోజు రాత్రి ఆయన గ్రంథం ఉన్న గదిలోకి వెళ్ళి దాన్ని చుట్టిన గుడ్డను తీసి క్రొవ్వొత్తి కాంతిలో చదివారు. అక్కడక్కడ కాస్త చదవగానే ఆ రచనని అంతకుముందే తాను చదివానని అర్థమైంది. అది 18 భాగాలైన శివలింగ పురాణాలలోని ఒక పురాణ భాగం. ఈ భాగం స్వర్గాన్ని నరకాన్ని వివరిస్తూ చనిపోయిన తర్వాత ఆత్మ ఏ విధంగా అక్కడికి ప్రయాణిస్తుందో వివరిస్తుంది. భోలేబాబా దీన్ని చుట్టేసి యథాస్థానంలో మళ్ళీ పెట్టేశారు. ఈ పుస్తకం ఉండాల్సిన స్థానాన్ని కదపడమే కాకుండా దానికి చుట్టిన వస్త్రాన్ని అచ్చం లామాలు ఎలా చుట్టేస్తారో అలా చుట్టకపోవటం వల్ల, దీపాలను కదపటం వల్ల పొద్దున్నే ఆ సన్యాసికి ఈ గ్రంథాన్ని ఎవరో తెరిచారని అర్థమైపోయింది. దాంతో ఓ పెద్ద ప్రళయమే వచ్చినంత పనయింది. అక్కడ భోలేబాబాయే ప్రధానమైన అనుమానితుడు. కొన్ని నిమిషాల పాటు అక్కడి పరిస్థితిని చూస్తే ఆ లామా భోలేబాబాని అక్కడే చంపేస్తాడేమో అనిపించేలా ఉంది. వాళ్ళు అతని చుట్టూ చేరగానే భోలేబాబా వాళ్ళని చూస్తూ బిగ్గరగా, ఈ వ్రాతప్రతిని చదవటానికి వెళ్ళమని నన్ను హిమాలయ గురువుగారు పురమాయించారు. మీరు నన్ను బాధిస్తే కష్టాల్లో చిక్కుకుంటారు అన్నారు. అతడి వాలకం, అతని బెదిరింపు చూసి వాళ్ళు వెనకడుగు వేశారు. అంతేకాక భోలేబాబాకి ఎలాంటి కుష్ఠవ్యాధి సోకిన ఆనవాళ్లు కనపడకపోయేసరికి నిజంగానే అతనికి ఈ గ్రంథాన్ని చదివే అధికారం ఉందని వాళ్ళు నమ్మారు. త్వరలోనే ఈ విషయమంతా ఓ పుకారుగా ఆశ్రమమంతా వ్యాపించింది.
దాంతో ప్రతి ఒక్కరూ అనంత జ్ఞానశక్తి సంపన్నుడైన ఓ యువ లామ బుద్ధగయ నుండి వచ్చాడని అనుకోవడం మొదలుపెట్టి లామాలు, సామాన్య జనాలు అతనిని చూడటానికి వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేయటం మొదలుపెట్టారు. కానీ భోలేబాబాకి మూఢ విశ్వాసాలు, భావావేశాలు అంటే సెంటిమెంట్స్ తెచ్చిపెట్టే గౌరవం త్వరలోనే ఇక్కట్లను తెచ్చిపెడుతుందని కూడా తెలుసు. దాంతో ఆయన తన తుది గమ్యం చేరుకునే సమయం వచ్చిందని ప్రకటించారు. దాంతో లామాలు అతని ప్రయాణానికి కావలసినవన్నీ సిద్ధం చేసి ఒక గైడ్ని కూడా ఇచ్చి భోలేబాబాను అతని పరమగురువు నివసించే మఠానికి సాగనంపారు. భోలేబాబా ఈ మొత్తం అనుభవాన్ని లాసా మఠంలో ఒకే ఒక వాక్యంతో ఇలా అన్నారు: ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక మార్గంలో శుద్ధ అజ్ఞానం నిగూఢమైన జ్ఞానంగా ఆమోదించబడుతుంది. ప్రజలు దానిని పరీక్షించటానికి ఒప్పుకోరు. భోలేబాబా తన గమ్యాన్ని చేరుకోగానే అతని పరమగురువు కౌగిలించుకుని, నువ్వు చాలా అలసిపోయావు, చాలా కష్టాలను అనుభవించావు, జ్ఞాన మార్గం చాలా క్లిష్టమైనది, దాన్ని పొందాలనుకోవడం దుర్లభమైన లక్ష్యం అన్నారు. భోలేబాబా అప్పటికే అలసిపోయారు. కొన్ని మాసాల నుంచి ఎలాంటి యోగ సాధన చేయడం లేదు. ఆరోగ్యం క్షీణించసాగింది. కానీ పరమగురువుల ఆలింగనంతో నొప్పి, అలసట మాయమైపోయాయి. హిమాలయ పరమగురువులతో జీవనంలో స్వామీజీ వివరించినట్లు పరమగురువులు వృద్ధులే కానీ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన కూర్చున్న చోటు నుంచి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి లేస్తారు, అంతే. ఆయన ఎత్తు 5 అడుగుల 9 లేక 5 అడుగుల 10 అంగుళాలు ఉంటుంది. సన్నగా ఉన్న చాలా చురుగ్గా ఉంటారు. దుబ్బుగా ఉండే కనుబొమలతో ముఖం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. ఆయన యాక్ పాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. అప్పుడప్పుడు బార్లీ జావ తాగుతారు. తరచూ కొంతమంది లామాలు ఆయన దగ్గరికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. వీరు సహజమైన గుహలోనే నివసిస్తుంటారు. ఆ గుహ ముందు విద్యార్థులు చెక్క మంటపాన్ని చేసి ఉంచారు. అక్కడి నుంచి దూరంగా ఉన్న పర్వత శ్రేణుల్ని, విస్తారమైన దిగంతాలను చూడొచ్చు. గురువర్యుల వెంట మరో 5 యోగులు ఉన్నారు. వారంతా ఎంతో ప్రేమాస్పదంగా ఉన్నారు. వాళ్ళు హిందీ, నేపాలీ, ఈశాన్య భారతంలో మాట్లాడే మాండలికాలతో అంటే యాక్సెంట్స్తో కలిపి ఎంతో హృద్యంగా తేనెలు చిలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవ్వరూ భవాల్ రాజు ఉన్నట్టు సూచనప్రాయంగానైనా చెప్పట్లేదు. తన స్పృహకి గురుభ్రాత భౌతికంగా అక్కడే ఉన్నాడని తోస్తోందా, లేక కేవలం వాయు రూపంలో తన పరమగురువుతో నివసిస్తున్నారా అని భోలేబాబా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది టిబెటన్ లామాలు చదువుకోవటానికి వస్తుంటారు. వారు భారతీయ గురువుల, ఋషుల, సన్యాసుల కథలు వినడానికి వస్తుంటారు. కానీ వాళ్ళు చాలా వరకు మంత్రతంత్రాలు, భూత వైద్య పద్ధతులు నేర్చుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఏమైనప్పటికీ భోలేబాబాకి ఈ యోగులు, ముఖ్యంగా తమ పరమగురువులు చావు పుట్టుకల రహస్యాన్ని, భూప్రపంచంలోనూ ఆ తర్వాత కొనసాగే జీవిత నిగూఢత్వాన్ని బాగా ఎరిగి ఉన్నారనే విషయం తెలుసు. దాంతో ఎన్నో ఉన్నత స్థాయి తాంత్రిక పద్ధతులు, ఉదాహరణకి తాము బ్రతికి ఉండగానే తమ దేహాన్ని భద్రపరుచుకుని వేరొకరి దేహంలో ప్రవేశించే పరకాయ ప్రవేశ విద్య వాళ్లకు తెలుసు. ఈ సిద్ధులు ఎంత సునాయాసంగా లామాలను సందర్శించే స్థాయికి వచ్చారో తలుచుకుని స్వామీజీ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ 5 సిద్ధులు కేవలం టిబెటన్ల పశువుల్ని వారు నమ్మే క్షుద్ర శక్తుల నుంచి రక్షించి, వారి ఈతి బాధల్ని తొలగించి, ఈ టిబెట్ను చల్లగా చూస్తూ
లోయలను పర్వతాలను పాలించే అతీంద్రియ శక్తులు గల సన్యాసులుగా మాత్రమే కనబడుతున్నారు. ఈ సాధువులు లామాలకు విద్యలు నేర్పడం చూస్తూ భోలేబాబా కూడా దెయ్యాలన్నా చీకటన్నా భయం లేకుండా ఉండడం, జలుబు దగ్గు లాంటి సామాన్యమైన అనారోగ్యాలను నయం చేయటం, గొర్రెలు వేరే మందలో ఉంటే పిలవడం, మీదకి విరుచుకు పడుతున్న కుక్కలను నియంత్రించి చెప్పు చేతల్లో ఉంచుకోవడం, సంచార సమూహాలకి రైతుకి ఉపయోగపడే అనేక తాంత్రిక విద్యలను పద్ధతులను నేర్చుకున్నారు. ఆ సిద్ధులు నేర్పుతున్న విద్యకు బదులుగా ఈ లామాలు వారి అనుచరులు వారికి కావలసిన ఆహారం, దుప్పట్లు, దీపాలు వెలిగించుకోవటానికి కావలసిన నూనె, ధునికి కావలసిన కట్టెలు తీసుకొచ్చి ఇస్తుండేవారు. పరమగురువు గారి సాంగత్యంలో ఉండడం అంటే ఎంతో సంతోషంగా ఉంది భోలేకి. ఆయనకి తన గురువుగారు బాబాజీతో ఉన్నట్టే అనిపిస్తోంది. బాబాజీలాగానే వీరు కూడా అడగకుండానే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు. కానీ సామాన్యంగా ప్రశ్నలకి చాలా తక్కువగానే మాట్లాడుతూ సమాధానాలు చెప్పేవారు, లేదా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకునేవారు. కొన్నిసార్లు అది కూడా ఉండేది కాదు. మొత్తానికి ఒకరోజు ఆయన భోలేబాబాతో కాస్త ఎక్కువగానే మాట్లాడారు. ఆయన నీకేం కావాలో చెప్పలేదేం అని భోలేబాబాను అడిగారు. దానికి సమాధానం స్వామీజీ ఇలా రాశారు: వణుకుతూ ఉన్న గొంతుతో నేను, దయచేసి నాకు పరకాయ ప్రవేశ విద్యలోని మెళకువలను నేర్పండి అన్నాను. భోలేబాబా తన చిన్నప్పుడు ఈ విద్యను గురించి విన్నాడు. అతని 16 ఏళ్ల వయసులో బూఢే బాబా అంటే ఒక వృద్ధ సాధువు అనే సాధువును కలిశారు. ఆయన తూర్పు హిమాలయాలలోని నాగా పర్వతాలపై నివసిస్తూ అప్పుడప్పుడు బాబాజీని కలవడానికి వస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ పరకాయ ప్రవేశం గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. భోలేబాబా చిన్నవారవటం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమయ్యేది కాదు. కొన్ని రోజుల తర్వాత బూఢే బాబా వెళ్ళిపోతూ ఉండగా బాబాజీ భోలేను అతనితో కలిసి వెళ్ళమన్నారు. అలసటతో కూడిన సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత వాళ్ళు అస్సాంలో స్వామి నిగమానంద గారు నివసించిన గుహలో ఆగారు. అక్కడ బూఢే బాబా మర్నాడు తన దేహాన్ని వదిలి మరో దేహంలోకి ప్రవేశిస్తానని అన్నారు. ఆశ్చర్యపోవడం భోలే వంతైంది. బూఢే బాబా చనిపోవలసిన అవసరం ఉందా? ఇంకొకరి దేహంలోకి ప్రవేశించడం అంత తేలిక? ఒకవేళ అలా చెయ్యాలనుకున్నా వేరొకరు తమకు తాముగా ఈ ముసలి సాధువుకు తమ దేహం ఇస్తారా అని భోలే ఆశ్చర్యపోయాడు. భోలే తనకున్న అనుమానాలను వ్యక్తీకరించాడు. బూఢే బాబా, నాకిప్పుడు 90 సంవత్సరాలు. ఈ దేహంతో ఎక్కువ కాలం సమాధిలో ఉండటానికి వీలు పడదు. అవకాశం తనంతట తానే వెతుక్కుంటూ వచ్చింది. రేపు మంచి స్థితిలో ఉన్న మృత శరీరం ఒకటి రాబోతోంది. ఆ యువకుడు పాము కాటు వల్ల చనిపోయాడు. ఇక్కడికి 13 మైళ్ళ దూరంలో నది ఒడ్డున అతన్ని వదిలేస్తారు అని అన్నారు. రేపు ఉదయాన్నే బయలుదేరాలని, అలాగైతే సూర్యాస్తమయం లోపల అక్కడికి చేరుకుంటామని అన్నారు ఆయన. వాళ్ళిద్దరూ ప్రొద్దున్నే లేచేసరికి గుహ ద్వారం ఒక ఏనుగుతో మూసుకుపోయి ఉంది. దాని తల, తొండం, ముందు కాళ్ళు 2 గుహ లోపలికి ఉన్నాయి. దాన్ని ఒక తేలు కుట్టింది. ఏనుగు అక్కడికక్కడే చనిపోయింది. బూఢే బాబా ఆ తేలుని తన ఒట్టి చేతులతో పట్టుకొని, ఓసి దుర్మార్గురాలా, ఎంత భయంకరమైన పని చేశావు అని కోప్పడ్డాడు. భోలే, ఆ తేలు మిమ్మల్ని కుడుతుంది, వదిలేయండి అని అరిచాడు. కానీ బూఢే బాబా ప్రశాంతంగా, దానికలా చేసే ధైర్యం లేదు అన్నారు. భోలే దాన్ని చెక్క పావుకోళ్లతో చంపాలని చూశారు. బూఢే బాబా ఆపి, ఎవ్వరికీ ప్రాణాలతో ఉన్న ఏ జీవిని చంపే అధికారం లేదు. ఈ 2 ఒకదానికొకటి తారసపడ్డాయి. కర్మ, దాని పర్యవసానం ఎలా ఉంటుందో నీకు తెలిస్తే ఇక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకుంటావు అంటూ బూఢే బాబా ఆ తేలుని పోనిచ్చారు.
తర్వాత ఇద్దరూ కలిసి 2 గంటలు కష్టపడితే కానీ బయటికి ప్రాకి వెళ్ళటానికి ఖాళీ దొరకలేదు. బయటికి రాగానే వాళ్ళు ఉత్తర దిక్కుగా నదివైపు సాగి అక్కడ గుడారం వేసుకున్నారు. ఉదయం నది ఒడ్డున కూర్చుని భోలే 2 గంటలు ధ్యానాన్ని కొనసాగించారు. కళ్ళు తెరిచి చూడగా అక్కడ బూఢేబాబా లేరు. బూఢేబాబా కోసం చుట్టూ చాలాసేపు వెతికి చేసేది ఏమీ లేక భోలే అక్కడే కూర్చున్నాడు. సాయంత్రం దాకా ఆయన రాకపోయేసరికి వెనుదిరిగి తన గురువుగారి దగ్గరికి వెళ్ళిపోదామనుకున్నాడు. కొన్ని రోజులు నడిస్తే అక్కడికి దగ్గరలో గౌహతి రైల్వే స్టేషన్ ఉంది. ఒకసారి భోలే అక్కడ రైలు ఎక్కి హరిద్వార్లో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ తన గురువుగారు హిమాలయాలలో నివసించే ప్రదేశమైన గుప్త కాశీ పవిత్ర పుణ్యక్షేత్రం గఢ్వాల్కి చేరుకున్నారు. ఆ ప్రసంగం గురించి స్వామీజీ ఇలా రాశారు. నేనక్కడికి చేరుకోగానే మా గురువుగారు, బూఢేబాబా నిన్న రాత్రి ఇక్కడున్నారు, వారు నీ గురించి వాకబు చేశారు అని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఒక యువ సాధువు మా గుహకి వచ్చాడు. అతడు నాతో ఎంతో పరిచయం ఉన్నట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. అస్సాంకి సాగిన మా ప్రయాణ వివరాలన్నీ చెబుతూ, నన్ను క్షమించు, నేను పరకాయ ప్రవేశం చేసినప్పుడు నాతో నువ్వు లేవు అంటూ అంతా చెప్పుకొచ్చారు. వీరి ఈ కొత్త భౌతిక పరికరం ఆయనని ఏమాత్రం ఇబ్బంది పెట్టినట్టు లేదనిపించింది. అతని పూర్వపు సామర్థ్యాలు, లక్షణాలు అన్నీ అలానే ఉన్నాయి. ఆయన తన తెలివి, ప్రజ్ఞాపాఠవాలు, జ్ఞాపకాలు, జ్ఞానం, ప్రతిభలు, బూఢేబాబా పాత అలవాట్లు అన్నీ అలానే ప్రదర్శించగలుగుతూ ఉన్నారు. చాలా వరకు యోగులు ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు సాధనలో ఉంటారు. వారి శరీరం వృద్ధంగా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక సాధన ఎక్కువసేపు కొనసాగించలేరని చెప్పి ఇలాగ ఎవరైనా చనిపోయి ఉంటే వారి శరీరంలోకి వీరి ఆత్మని ప్రవేశపెట్టుకుని ఈ శరీరంతో మళ్ళీ సాధన చేస్తూ ఉంటారు. అలా 300-400 సంవత్సరాలు కూడా సాధువులు ఉంటారన్నమాట. ఇక్కడ బూఢేబాబా ఎలాగైతే చనిపోయిన యువకుడి శరీరంలోకి వెళ్ళిపోయారో అలాంటి కథలనే మనము శ్రీపాద వల్లభస్వామి చరితామృతంలో కూడా వింటాం. ఒక వృద్ధ సాధువు, నాకు గుర్తుండే ఆ స్వామి పేరు పళని స్వామి. ఆయన 300 సంవత్సరాల సాధువు. ఆయన కూడా ఇలాగే చేస్తారు. ఒక యువకుడు పాముకాటుతో మరణించినప్పుడు అతని శరీరంలోకి ఈయన ప్రవేశించి మళ్ళీ కొనసాగిస్తారన్నమాట. ఇదంతా వీళ్ళకి చాలా సాధారణంగా జరుగుతుందనుకుంటా. ఇక్కడ బూఢేబాబా ఎవరి శరీరంలోకి అయితే వెళ్ళాడో ఆ వ్యక్తే భోలేబాబా దగ్గరికి వచ్చి చాలా క్లోజ్గా తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ శరీరంలో ఉన్న ఆత్మ బూఢేబాబాదనమాట. ఈ అనుభవంతో భోలేబాబా తన గురుదేవులు, పరమ గురువర్యుల వంటి అతీత స్థాయికి చెందిన యోగులు పరకాయ ప్రవేశ విద్యని ఆచరించగలరని, కానీ దాని గురించి మాట్లాడరని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తన పరమగురువు తన కళ్ళెదుట కూర్చుని తన మనోభీష్టాన్ని వ్యక్తీకరించటానికి వెనుకాడొద్దని చెప్తున్నారు. దాంతో ఆయన ఈ విద్యని ఎలా ప్రయోగిస్తారో చెప్పమన్నారు. అందుకు ఆయన అంగీకరించి మర్నాడు ఉదయం ఈ 5 నిపుణులు కొంతమంది లామాల సమక్షంలో తాను ఈ దేహాన్ని వదిలి మరి కాసేపట్లో తిరిగొస్తానని చెప్పారు. అది వినగానే క్షణకాలం భోలేబాబా మనసులో, బహుశా ఈయన తన దేహాన్ని త్యజించిన తరువాత దాన్ని మేము పాతిపెట్టడమో లేదా నీటిలో ముంచడమో చెయ్యాలి కాబోలు అనుకున్నాడు. ఆ తర్వాత గురువుగారు భోలేబాబాను గుహలోకి వెళ్ళి ఎక్కడైనా ద్వారం కానీ బయటికి వెళ్ళే మార్గం కానీ ఉందేమో చూసుకోమన్నారు. ఆయన గత 1 నెల రోజులుగా అక్కడ ఉంటున్నారు. ఆ గుహకి ప్రవేశ ద్వారం తప్ప వేరే ద్వారం లేదని బాగా తెలుసు. అయినా గురువుగారి ఆజ్ఞని అనుసరించారు. ఆయన లోపలికి వెళ్ళి అంతా చూసి వచ్చేసరికి
గురువుగారు అందరినీ తన ఎదురుగా ఉన్న చెక్క పళ్ళాన్ని చూపుతూ, ఇది అందరూ చూస్తున్నారా అని అడిగారు. అందరూ చూస్తున్నామని చెప్పారు. అప్పుడు ఆయన, నన్ను చూస్తున్నారా అని అడిగారు. అందరూ అవును చూస్తున్నామని చెప్పారు. అప్పుడు భోలేబాబాని, లామాని ఆ చెక్క పళ్ళాన్ని పట్టుకోమని చెప్పారు. వాళ్ళిద్దరూ ఆయన చెప్పినట్లే చేశారు. ఈ సంఘటనని స్వామీజీ వివరిస్తూ, ఆయన శరీరం అస్పష్టంగా పొగమంచులా మారడం మొదలైంది. ఆ పొగమంచు మనిషి ఆకారంలో ఉన్న మబ్బులాగా ఉంది. మనిషి ఆకారంలో ఉన్న మబ్బు మా వైపు కదలడం మొదలైంది. కొన్ని క్షణాల తర్వాత ఆ మబ్బు మాయమైపోయింది. మా చేతిలో ఉన్న చెక్క పళ్ళెం బరువుగా మారడం మొదలుపెట్టింది. మరికొన్ని క్షణాల తర్వాత మా చేతిలోని పళ్ళెం అంతకు ముందులాగా తేలిగ్గా అయ్యింది. 10 నిమిషాల వరకు నేను, లామాలు ఆ పళ్ళాన్ని అలాగే పట్టుకుని నుంచున్నాము. చివరికి కూర్చుని ఏదో సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే సంఘటన ఏదైనా జరుగుతుందేమోనని ఆతృతగా చూస్తున్నాం. 10 నిమిషాల తర్వాత మా పరమగురువర్యుల గొంతు వినపడింది. నన్ను ఆ పళ్ళాన్ని పట్టుకుని లేచి నుంచోమంటోంది ఆ స్వరం. మేము ఆ పళ్ళాన్ని పట్టుకుని నుంచోగానే అది మళ్ళీ బరువు ఎక్కడం మొదలైంది. మళ్ళీ ఆ మబ్బు మా ఎదుట ప్రత్యక్షమైంది. ఆ మబ్బు తిరిగి కనపడే వారి శరీరంగా మారింది. అదే ప్రక్రియను వారు మరోసారి మా ముందు ప్రదర్శించారు. కొంతమంది ప్రాజ్ఞులు చావు పుట్టుకల రహస్యాలను ఛేదించడమే కాకుండా కేవలం వాళ్ళ శక్తివంతమైన మనసును ఉపయోగించి పదార్థాన్ని శక్తిగాను, శక్తిని పదార్థంగాను మార్చగలరని హిమాలయ పరమగురువులతో జీవనంలో స్వామీజీ తెలిపారు. స్వామీజీ ఏ విషయాన్నైనా సంపూర్ణంగా తెలుసుకొనిదే సంతృప్తి చెందేవారు కారనే విషయం నాకు బాగా తెలుసు. అందుకే కేవలం ఆయన పరమగురువు చేసిన ఆ అద్భుతాన్ని చూసి మిన్నకుండిపోయారంటే నేను నమ్మలేకుండా ఉన్నా. ఈ పరకాయ ప్రవేశ విద్యను తనకు చెప్పమని ఆయన ఖచ్చితంగా అడిగే ఉంటారని నేను భావించాను. నేను వారి పుస్తకాలను హిందీలోకి అనువదిస్తున్నప్పుడు ఆయన బోధనా మార్గం ఎంతో ఆచరణీయమైనది, ముక్కుసూటిగా ఉండేది అనే మాట చదివినట్లు నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది. ఈ పదానికి ముందు కానీ వెనక కానీ ఏమీ లేదు. మిగతా విషయాలన్నింటినీ చదివితే ఇది సందర్భానికి తగినట్లుగా లేదు. కానీ ఈ మాట స్వామీజీని ఓ ముఖ్యమైన విషయం అడగడానికి అవకాశం ఇచ్చింది. స్వామీజీ అంత ఆచరణాత్మకంగాను సూటిగాను తమరికి ఏ విషయం బోధించారు అని అడిగాను. ఎప్పటిలాగే నా ప్రశ్నని విని విననట్లుగా ఉండే విలక్షణమైన ప్రవర్తనతో తన ఆలోచన సామ్రాజ్యంలోకి జారిపోయారు. 1 నిమిషం తర్వాత కూర్చుని కళ్ళార్పకుండా కాలానికి, శూన్యానికి ఆవల మన అనుభవంలో లేని, అవగతం కాని విషయాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి తిరిగి వచ్చి, ఏమన్నారు అని సౌమ్యంగా అడిగారు. ఆ సమయంలో ఆయన చుట్టూ ఉన్న కాంతిపుంజం పూర్తిగా మారిపోయింది. అది అంతకుముందు ఉన్నట్లు లేదు. ఆయనలో హిమాలయ పరమగురువులతో జీవనం రచయిత అదృశ్యమయ్యాడు. ఆ ప్రదేశంలో ఈ ప్రపంచం పొందగలిగినంతగా, తనలో ఇముడ్చుకోగలిగినంతగా దేన్నైనా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న సున్నితమైన కారుణ్యమూర్తి పరమయోగి దర్శనమిచ్చారు. నాకు అడగగలిగే స్థాయి ఉందో లేదో అనే విషయం పక్కన పెట్టి, వారు సూటిగా ఆచరణాత్మకంగా తమరికి ఏమి బోధించారు, మీరు రాసినట్లు జనన మర్మం కంటే మరణ మర్మం ఏ విధంగా వేరుగా ఉంటుంది, నాలాంటి సామాన్యుడు జీవంతోనే దేహాన్ని వదిలి మళ్ళీ తిరిగి రాగలిగే విద్య ఎలా నేర్చుకోగలడు, చావు భయం నుంచి స్వేచ్ఛని పొందడం ఎలా అని అడిగాను. స్వామీజీ వివరించారు. అది చాలా సులభం. మొదటి విషయం, నువ్వు నీ దేహంతో గుర్తింపబడే స్పృహ నుంచి బయటపడాలి. ఈ శరీరమే నేను లేదా ఈ శరీరమే నాది
అనే భావమే నిన్ను ఈ శరీరంలో బంధిస్తుంది. నీ శరీరంతో నిన్ను నువ్వు గుర్తించుకునే స్పృహ నుంచి బయటపడు. అప్పుడు నీ చర్యలకు బాధ్యుడిగా నిన్ను నువ్వు భావించవు, లేదా నీ చర్యల పర్యవసానాలు నిన్ను ప్రభావితం చేయవు. మనస్సు, శరీరము, ప్రకృతి అంతర్గత చర్యల కారణంగా ప్రేరేపించబడి తన చర్యలు కొనసాగిస్తున్నాయని తెలుసుకున్నాక నీ నుంచి నీ కర్మబంధాలు విడిపోతాయి. శరీరం, శ్వాస, మనసు, ఆత్మ ఇవన్నీ కర్మ అనే తీగతో వేలాడుతూ ఉంటాయి. వీటిల్లో చాలా బలమైన బంధం శరీరంతో ఉండే సంబంధం. అందుకే ఎంతో వేధించే బాధ ఉన్నా సరే జనాలు శరీరాన్ని వదలటానికి ఇష్టపడరు. ఈ బంధమే అంతర్దృష్టికి మబ్బు తెరలుగా కమ్మి తను ఈ దేహాన్ని వదిలిన తర్వాత కూడా మరో దేహం ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవడంలో విఫలమవుతాడు. దేహానికి ఆత్మకి ఉన్న తేడాన్ని తెలుసుకోవడమే విచక్షణా జ్ఞానం. తన దేహానికి అతీతంగా స్వేచ్ఛగా ఉనికిలో ఉండటాన్ని తనకు తానుగా అనుభూతి చెందడమే స్వీయ పరిపూర్ణత. ఒకసారి నువ్వు పూర్తిగా స్వయం పరిపూర్ణతని నీలో ప్రతిష్ఠించుకుంటే 2 మార్గాలను ఎంచుకోగలవు. రెండూ నిన్ను మరణఖేదం నుంచి విముక్తి కలిగించగలవు. ఒకటి నీకు నువ్వుగా లొంగిపోయే మార్గం, రెండోది యోగ సాధనా మార్గం. లొంగిపోయిన మార్గంలో నువ్వెప్పుడూ దేవుడు నీలోనే ఉన్నాడు లేదా దేవుడిలో నువ్వున్నావు అనే విశ్వాసంతో ఉంటావు. భగవత్ సంరక్షణలో ఇప్పటి జీవితం ఏ రకంగా గడుస్తుందో మరణానంతర జీవితం కూడా ఆయన సంరక్షణలోనే గడుస్తుందని అనుకుంటావు. దేవుడి మీద నమ్మకం నిన్ను మరణఖేదం నుంచి విముక్తుణ్ణి చేస్తుంది. ఈ ప్రక్రియ యోగ సూత్రాల్లోని 3వ అధ్యాయంలో వివరించబడింది. ఏదో ఒకరోజు మీకు క్రమపద్ధతిలో నేర్పుతాను అన్నారు. నేను నాకు అర్థం కాని విషయాల్ని తెలుసుకోవాలనే ఆతృతతో పరమ గురుదేవులు తమ దేహాన్ని ఎక్కడ వదిలారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఆయన ప్రవేశించిన మరో శరీరం ఏది, మీరు లామా చెక్క పళ్ళాన్ని పట్టుకోవడంలో అర్థమేమిటి, ఆ మేఘం ఏమిటి అని అడిగాను. దానికి ఆయన వేరే శరీరంలోనికి ప్రవేశించలేదు, ఎందుకంటే అక్కడ ఖాళీగా దేహం ఏదీ లేదు. మొదట తన దేహంలో నుంచి బయటకు వచ్చారు. తర్వాత తన దేహ పదార్థంలోని కాస్త నీటిని తప్ప మిగతా దాన్నంతటినీ పదార్థరహితంగా చేశారు. తర్వాత ఆ నీటిని తాత్కాలికంగా తన ఎరుక కోసం ఒక మేఘంగా మార్చారు. మిగిలిన పదార్థమంతా శక్తిగా మారింది. అదే ఆ పళ్ళెం వైపుకు వెళ్ళింది. అందుకే ఆ పళ్ళెం బరువెక్కింది. తర్వాత ఆ శక్తిని ఆయన పళ్ళెం నుంచి ఉపసంహరించి వెనక్కి తీసుకున్నారు. క్రమంగా ఆ మేఘం మళ్ళీ ఆవిర్భవించింది. అది ఘనీభవిస్తున్న కొద్దీ ఆయన దేహంగా మారింది. పరకాయ ప్రవేశానికి సంబంధించినంత వరకు సరైన దేహం ఉంటే వారు దాంట్లో ప్రవేశించి దాన్ని కదిలించేవారు. ఇది పునరుత్థాన భ్రమను సృష్టించడం మాత్రమే అని వివరించారు. పరకాయ ప్రవేశం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగాను. మన దేహాన్ని వదిలి మరో దేహంలోకి ప్రవేశించడం ద్వారా జనన మరణ గతిని తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు మరణం అంటే పాడైపోయిన ఇంటిని వదలటం, పుట్టుక అంటే ఖాళీగా ఉన్న ఇంటిలోకి చేరడం అని అర్థమవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా నువ్వు స్వచ్ఛమైన చైతన్యం మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. ఇక ఆ శరీరంలో ఉండాలా వద్దా అనేది నీ ఇష్టం. కర్మను గౌరవిస్తూ నువ్వు ఆ శరీరంలో కాసేపు ఉండి నీ బాధ్యతలు కానీ నీ విధులను కానీ పూర్తి చేసి ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. శరీరంలోకి ప్రవేశించేటప్పుడు లేదా బయటకు వచ్చేటప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు. ఈ ప్రక్రియను నేర్చుకోవడం ద్వారా నువ్వు ఇతర ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించవచ్చు. నువ్వు నీ ప్రాణం నుండి, స్పర్శేంద్రియాల నుండి, శరీరం నుండి
ధ్యానం ద్వారా విడిపోవడాన్ని లఘు సమాధి అని అంటారు. నీ సూక్ష్మదేహాన్ని ఉపయోగించి నువ్వు ఇతరులతో సంబంధం ఏర్పరచుకోని వాళ్ళకి సహాయం చేయవచ్చు, వాళ్ళ రోగాలు నయం చేయవచ్చు, వాళ్లకు మార్గం చూపవచ్చు, తిరిగి నీ శరీరంలోకి ప్రవేశించవచ్చు అని చెప్పారు స్వామీజీ. నువ్వు ఈ విశ్వంలోని ప్రతి భాగంలోనూ ప్రయాణించవచ్చు, భగవంతుని విరాట్ స్వరూపాన్ని తెలుసుకుని జ్ఞానాన్ని పొందవచ్చు. ఇది శాస్త్రీయమే. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా నువ్వు ఈ విశ్వాన్నంతా అన్వేషించి అది ఈ మానవ శరీరంతో ఎలా సమతూగుతుందో తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియ సాధనలో అతి ముఖ్య విషయం ఏమిటంటే నీ మూలాధార మధ్యంలో ఉన్న శక్తి నీకు పూర్తిగా సహకరించాలి. ఈ శక్తిని వినియోగించుకోలేని యోగులు శరీరం నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నంలో మానసిక సమతుల్యాన్ని కోల్పోతారు. స్వామీజీ ఈ విషయం గురించి మాట్లాడే ఉద్దేశంలో ఉన్నారు. అయినా కూడా ఈ విషయానికి సంబంధించి మెళకువల్ని బయటకు లాగడం కష్టంగానే ఉంది. దాంతో నేను మళ్ళీ స్వామీజీ మీ అడుగుజాడల్లో నడవడానికి నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అడిగాను. గణపతిని ఆరాధించు అన్నారు వారు. నేను గణపతి విగ్రహాన్ని నీళ్లు, పూలు, చందనం, ధూపం లాంటి వస్తు సామాగ్రితో కర్మకాండాలలో సూచించినట్లు పూజించాలా? అది పూజారుల పూజా విధానం. నమ్మకంతో నిజాయితీతో చేస్తే కాస్త ఉపయోగపడుతుంది. కానీ యోగ సాంప్రదాయంలో మూలాధార చక్రంలో కాంతి రూపంలో ఉన్న గణేశుని ధ్యానించాలి. అది సరిగ్గా ఎలా చేయాలో ఒకరోజు నీకు చెప్తాను అంటూ ఆ రాత్రికి నన్ను పంపేశారు. నేను హిందీలోకి తర్జుమా చేసిన పవిత్ర టిబెట్లో మా గురువర్యులుని స్వామీజీ చాలా వరకు చదివేశారు. అయినా నేను మర్నాడు సాయంత్రం ఆయన గురువు ఏ విధంగా పదార్థాన్ని శక్తిగా మార్చి తిరిగి శక్తిని పదార్థంగా మార్చిన ఘట్టాన్ని కావాలని మళ్ళీ చదివాను. నిన్న రాత్రి ఇదే ఘట్టాన్ని చదివిన విషయం స్వామీజీ మర్చిపోయినట్లున్నారు. దాంతో ఈ విషయం తిరిగి చర్చించే అవకాశం నాకు దొరికినట్లయింది. నిన్న రాత్రిలాగానే నేను ఈ పేరాను చదువుతూ ఆయన కళ్ళ ప్రపంచంలోకి చూడగా వారు ఎక్కడో సుదూర తీరాలకు వెళ్ళినట్లు కనిపించారు. వారు వినడం లేదని తెలిసినా నేను కావాలనే గట్టిగా చదువుతున్నాను. ఎందుకంటే ఒకవేళ నేను చదవడం ఆపేస్తే అమాంతం ఆయన తిరిగి వచ్చేస్తారేమోననే భయం. కొన్ని నిమిషాల తర్వాత కనురెప్పలను వాల్చి ఏమైనారు అని అడిగారు. నేను వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చదవటం మొదలుపెట్టాను. చర్చను ప్రేరేపించే చోటికి రాగానే ఆపి యోగశక్తిని సాధించటానికి యోగ సూత్రాలు, మంత్రాలు, మూలికలు, తపస్సు, సమాధి అలాంటి అనేక మార్గాలను సూచిస్తుంది. మరి పరమగురువులు శక్తిని నాశనం చేయటానికి ఏ పద్ధతిని ఉపయోగించారోనని ఆశ్చర్యంగా ఉంది అన్నాను. ఆయన మంత్రశక్తి ద్వారా చేశారు అని వెంటనే అన్నారు. తనని తాను పదార్థరహితంగా చేసుకునే ముందు నా కళ్ళల్లోకి చూశారు. నన్ను వశీకరణ చేయటానికే అలా చూస్తున్నారని అనుకుని దయచేసి నన్ను అలా చూడకండి, నన్ను మాయ చేయకండి, నేను మీ కళ్ళలోకి చూడలేను అన్నాను. ఆయన వివిధ రకాల ప్రక్రియల ద్వారా దేహాన్ని ఎలా త్యజించాలో చూపిస్తానని అన్నారు. ఈసారి ఆయన మంత్రశక్తిని ఉపయోగిస్తే మరోసారి ఇంకో ప్రక్రియను ఉపయోగిస్తారు. తర్వాతి ప్రదర్శనలో ఒక శరీర భాగాన్ని లేదా ఒక అవయవాన్ని ఎలా ఉపసంహరించుకోవాలో చెప్పారు. వారికి తన మనస్సు మీద, జీవత్వం మీద ఎంతో గొప్ప నియంత్రణ ఉంది. ఒకసారి వారి పాదాల నుండి వారిని ఉపసంహరించుకున్నారు. దాంతో వారి పాదాల్లో జీవం పోయి నిశ్చలంగా ఉన్నాయి. మొత్తం దేహాన్ని ఉపసంహరించుకునేసరికి అది ఒక శవంలాగా పడి ఉంది. నా దగ్గర ఎలాంటి ఆధునిక పరికరాలు లేకున్నా వారి నాడి కొట్టుకోవడం లేదని, శ్వాసక్రియ జరగడం లేదని గమనించాను. ఆయన తన దేహాన్ని వదిలే ముందు ఒక లామాని విడిగా కేవలం కదలికలు మాత్రం ఉండేటట్లుగా ఉంచారు.
ఆయన తన శరీరం నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్న తక్షణం వారు లామా శరీరాన్ని ఒక శబ్ద పరికరంగా ఉపయోగించుకుని తన శరీర భాగాల గురించి, వారి దేహస్థితి గురించి మాట్లాడారు. తర్వాత తన సొంత శరీరం తన మనస్సుతో సంబంధాన్ని ఏర్పరచుకుని ఏ విధంగా శ్వాసిస్తుందో వివరించారు. ఈ ప్రదర్శన తర్వాత వారు పతంజలి సూత్రాలతో కూడిన పరకాయ ప్రవేశ విధానాల గురించి వివరించారు. భౌతిక శాస్త్రవేత్తలు తమ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి వివరించినట్టు యోగులు ప్రదర్శనల ద్వారా బోధిస్తారు. నువ్వు సజీవంగా ఉంటూనే నిర్జీవంగా మారుతావు. అప్పుడు మాత్రమే నీకు చావు పుట్టుకల చలన సూత్రాలు అర్థమవుతాయి. నేను తిరిగి నా హిందీ అనువాదం చదివి వినిపిస్తూ, నా పరమ గురువుని కలవడం ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల నేను టిబెట్కి వచ్చిన కార్యం నెరవేరింది అని ఉన్నంత వరకు చదివి ఆపాను. నా మనస్సులో తలెత్తిన సందేహం అడగకుండా ఉండలేకపోయాను. మీ సోదర శిష్యుడు రాజా భవాల్ని కలుసుకోవడానికి కాదా మీరెళ్ళింది అని అడిగాను. అవును, పైకి అలాగే కనపడుతుంది, కానీ నన్ను మా పరమ గురువర్యుల వద్ద పరకాయ ప్రవేశ విద్య నేర్చుకోవడానికి పంపినట్లు అనిపిస్తోంది. అయినా నేను నా గురుభ్రాత గురించి అడిగాను. వారేమన్నారు? ఆయన భవాల్ రాజు గురించి చెప్పారు. భవాల్ రాజు మన సాంప్రదాయంలో ఒకరుగా ఎన్నో జన్మల నుంచి కొనసాగుతూ వస్తున్నారు. ఈ జన్మలో భవాల్ రాజవంశంలో పుట్టి హత్యకు గురై మళ్ళీ మరణం నుండి పునర్జన్మ ఎత్తి చిన్నమస్తాదేవి ఆవాహన కొరకు వినియోగింపబడ్డారు. ఈ ఆవాహన ప్రక్రియ పూర్తి కాగానే ఆయన అదే శరీరంలో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక నేను డార్జిలింగ్ దగ్గరి గుహలో నా గురువుగారితో కూర్చున్నప్పుడు ఆయన తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఒక ప్రాజ్ఞుడిలా చావు పుట్టుకల ఆవలి తీరానికి వెళ్ళిపోయారు. కైలాస పర్వతం వద్ద ఉన్న మా ప్రాచీన మహర్షులు ఉంటూ వచ్చిన గుహలోనే ఆయన నివసించేవారు. అయితే దేశకాలాల ఉనికి ఆయనను ఏమాత్రం అడ్డగించదు. హిమాలయాల్లో సంచరిస్తూ సాంప్రదాయాల మార్గంలో వెనకబడ్డ సాధకులకి మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. ఈ మాటల సందర్భంలోనే స్వామీజీ ఆ ప్రాచీన మహర్షుల గుహ గురించి ప్రస్తావించారు. అంగీరస ముని ద్వారా ఇక్కడ ఒక ఆశ్రమం నిర్మించబడింది. అక్కడే శ్రీకృష్ణ పరమాత్మ 12 ఏళ్ళు తపస్సు నిర్వహించాడు. ఈ విషయం హరివంశ పురాణంలో ఉంది. టిబెటన్స్ ఈ గుహను చోకు గొంఫా అంటారు. నా జీవితంలో ఈ అధ్యాయం గురించి స్వామీజీ నాకు చెప్పిన విషయాలు నా జీవితంలో ఎంతో అమూల్యమైన క్షణాలు. తమ పరమ గురువుకి సంబంధించిన ఓ అనుభవాన్ని నాకు బోధించారు. అది సాధన చేయటానికి నాకు ఒక యుగం పట్టవచ్చు. కానీ ఆ వేసవి సాయంత్రాలలో ఆయన నా మనోక్షేత్రంలో వేసిన బీజాలు నిరంతరాయంగా పెరిగే జ్ఞాన భాండాగారాలు. 1999లో మేము ఆ ప్రాచీన మహర్షుల గుహ దగ్గర నుంచున్నప్పుడు అక్కడ భూమికి స్వర్గానికి మధ్య ఉన్న గోడ అదృశ్యమైందేమో అనిపిస్తుంది. భోలేబాబా తమ పరమ గురువర్యులతో 2.5 సంవత్సరాలున్నారు. భోలేబాబా ఈ సమయంలో గుడారి బాబా, అఘోరీ బాబా, సోంబారి బాబా, స్వామి శివానంద, తన గురుదేవులు బాబాజీ వద్ద నేర్చుకున్న ఆధునిక యోగ పద్ధతులన్నింటినీ ఒకే త్రాటి మీదకు తీసుకురావటానికి పరమగురువు ఎంతగానో సహాయపడ్డారు. ఆయనకు పరకాయ ప్రవేశ ప్రక్రియ మాత్రమే కాదు, సౌరశాస్త్రం మీద, శ్రీవిద్య మీద కూడా మంచి పట్టుంది. స్వామీజీ తన పుస్తకంలో రాసినట్లు వారు భారతదేశానికి తిరిగి వెళ్ళిపోవడానికి కొద్ది రోజుల ముందు తన పరమగురువు గారితో ఓ చిన్న విషయాన్ని పంచుకున్నారు. నేను గుహ బయట కూర్చుని నా అనుభవాలని రాసుకునే డైరీ గురించి ఆలోచిస్తున్నాను. మెరుపుల ఒక్కసారిగా నా మదిలో నా డైరీయే ఇక్కడ ఉంటే నా అనుభవాలలో కొన్నింటిని రాసుకునేవాడిని కదా అని అనిపించింది. నా పరమగురువు నవ్వి,
నన్ను తన వద్దకి రమ్మని సైగ చేశారు. నీకోసం ఆ డైరీ తీసుకురాగలను, నీకది కావాలా అని అడిగారు. ఇలాంటివి నాకు గొప్ప అద్భుతాలేమీ కాదు. ఇలాంటి విషయాలనెన్నో నేను చవి చూశాను. నేను సరే గురూజీ, వీలైతే కొన్ని పెన్సిళ్ళు కూడా ప్రసాదించండి అని బదులిచ్చాను. ఉత్తర భారతదేశంలోని నైనిటాల్లో భావాలి దగ్గరలో ఉన్న ఒక శానిటోరియంలో నా డైరీ వదిలేసి వచ్చాను. హఠాత్తుగా 475 పేజీలు గల పొడవాటి డైరీ నా ముందు ప్రత్యక్షమైంది. నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించలేదు. వారి విషయంలో ఇవన్నీ సర్వసాధారణం. మీ నుంచి ఏదైనా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికే ప్రాముఖ్యతనిస్తాను అని విన్నవించాను. దానికి వారు నవ్వి, నేనది ఎప్పుడో అందజేశాను నీకు. నువ్వు చేయవలసిందల్లా దానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా, నిర్లక్ష్యం లేకుండా దక్కించుకోవడమే. నా దీవెనలు నీకు ఉంటాయి. లాసా వెళ్ళి అక్కడి నుండి భారతదేశానికి తిరిగి వెళ్ళు అని అన్నారు. ఆ రకంగా భోలేబాబా తన పరమగురువు గారితో ప్రయాణాన్ని ముగించి తిరిగి తన గురువు బాబాజీ దగ్గరికి వచ్చేశారు. ఇక తర్వాతి భాగంలో 5వ అధ్యాయం శంకరాచార్య గురించి తెలుసుకుందాం. నమస్తే.